ఆ వాక్యాన్ని మనం విందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 22:46. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. నేను ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. స్తోత్రములు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకే వందనాలు. ఎందరికో లేని గొప్ప రక్షణ భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నా. ఆ రక్షణ సంపూర్తి కొరకు ఒక గొప్ప ప్రణాళిక దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుకు మంచి నాయకుడిని కాపరిగా మాకు ఆత్మీయ తండ్రిగా అనుగ్రహించారు నాయన. అందును బట్టి కూడా రక్షణ మేము సంపూర్తి చేసుకోవడానికి మాకు నీ మార్గాన్ని బయలుపరిచారు. ఆ మార్గంలో ప్రభావ మేము నడుస్తూ మా రక్షణ సంపూర్తి చేసుకుంటూ మేము అనేకులకు నీ రక్షణను ప్రభావ తెలియపరిచినట్లుగా, అనేక మార్లు మీరు మాతో మాట్లాడినట్లుగా ఇప్పుడును మాట్లాడి సహాయం చేయమని వాక్యాన్ని అప్పగిస్తున్నాం. మా వెనుకల్లో ఆశీర్వదించండి. మేము ఎన్నో మార్లు ప్రభావ ఈ వాక్యం చదివిన వారమే, ప్రసంగాలు విన్నవారమే ప్రభావ. ఆయనను నీకు అప్పగిస్తున్న వాక్యం నీవే ప్రభావ వాక్యోపదేశం చేయి. దాసు నీకు అప్పగించుకుంటుండగా నువ్వు పవిత్రపరిచి ఆశీర్వదించి చేత బలపరిచి కార్యములు వేస్తున్నావు, మాకు విడుదల ప్రకటించుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవా, నీవే తోడైనడానికి సహాయం చేయమని మా ప్రభువుని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయని వారితో చెప్పాను. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన యొక్క జీవాహారము అనగా ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన పిమ్మట వారికి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక వాక్యం మనం చదువుకుంటున్నాం. ఎందరికో లేనటువంటి భాగ్యం అక్కడ శిష్యులకు అనుగ్రహించాడు. ఏంటంటే జీవాహారం. దాదాపుగా 12 మంది భోజనానికి పూనుకున్నప్పుడు తన జీవాహారాన్ని ఇచ్చినట్లుగా ఆ 22వ అధ్యాయం మనకి 14వ వచనం నుంచి దాని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. ప్రభు భోజనం గురించినటువంటి ప్రస్తావన. ఆ భోజనం తిన్న తర్వాత యేసు ప్రభు వారు మరి ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారు. మీరు మరి ప్రార్థన చేయండి అని. ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు మాట. మొదటేమో వారు ప్రభు భోజనం భుజించారు. తర్వాత ఏమో వారి యొక్క ఆధిక్యతను, వారి కలగబోయే ఆధిక్యతను గురించి చెప్పాడు. దయచేసి మనం అదే 22వ అధ్యాయంలో 28 నుంచి చూస్తే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యంలో నా బలయో ధనపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే ఆ రాజ్యాన్ని మీకు నియమించుచున్నారు అని
యేసుప్రభు వారు ఒక ఆధిక్యతను తెలియపరిచారు. వాళ్ళు ఈ రెండు మరి ధన్యతలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రభు జీవాహారం పొందే ధన్యత పొందారు. అలాగే తర్వాత వాళ్ళు సింహాసనం మీద కూర్చుండే ధన్యత వారికి కలగబోతుంది. ఈ కారణం బట్టి వాళ్ళకి శోధన అనేది ఎదురవబోతుంది. అలాగూ వీళ్ళగా ఆధిక్యతలు పొందుకుంటున్న వారందరికీ కూడా, ధన్యతలు పొందుతున్న వారందరికీ కూడా కలగబోయేటువంటి శోధనలు నానా రకాలుగా మన బైబిల్లో తెలియపరిచారు. మరి అలాగ మొట్టమొదటిగా మరి శోధన ఎదుర్కొన్నది ఎవరు అంటే, ఏదైనా తోటలో ఆదామవ్వలే మొదట హవ్వే ఎదుర్కొన్నది. అక్కడ ఆమె కూడా శోధన ఎదుర్కొన్నది. ఆమె కలిగినటువంటి శోధన దేవుడు అప్పటికే వాళ్ళని భూమి మీద పరిపాలకులుగా నియమించాడు. నెక్స్ట్ జనరేషన్ అంతా రాబోయే తరతరాలు వాళ్ళనే పరిపాలకులుగా ఉంచాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఆధిక్యత ఇచ్చాడో వాళ్ళకి ఒక శోధన ఎదురైంది. ఆ శోధనలో హవ్వ పడిపోయిందని మనకు తెలుసు. అంటే ఇక్కడ ఆధిక్యత ధన్యత కలగగానే శోధన అనేది ఎదురవుతుందని మనం గ్రహించాలి. కాబట్టి శోధన ఎవరికి ఉండదు. అంటే ఈ ఆధిక్యతలు ఈ యొక్క ధన్యతలు పొందని వానికి ఉండదు. ప్లేట్లు తీసుకుందాం. అవి నాకు ఒకసారి చూపిస్తే అన్యజనుల్లో శోధన ఉంటుందా? బౌల్స్ నేను ఆ బౌల్స్కి వెళ్ళాను. ఆల్రెడీ పెద్ద అయిపోతున్నాయి. అలాగే రక్షణ పొందిన వాళ్ళందరికీ శోధన ఉండదు. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ధన్యతలను చేపట్టారు. సంతోషాలు అయితే 10 రూపాయలు దేవుడిచ్చే ఆధిక్యతలు అయితే 3 ఇడ్లీ 20 చెప్పాను. నామకార్థంగా వాళ్ళు అయితే వస్తున్నాం అంతే తప్ప వాళ్ళకి ఈ ధన్యతల్లో ఉండాలి. ప్రభు భోజనం జీవాహారం తిందాం అన్న ఆసక్తి, ఆ గ్రహింపు అది ఉండదు. దాని గురించి సీరియస్నెస్ ఉండదు. ఇచ్చేదే నెలకు ఒకసారి. ఆ నెలకు ఒకసారి కూడా వాళ్ళు ఏంటంటే మానేస్తారు. అది పట్టింపు ఉండదు. అది వాళ్ళకి ఎలాగుంటది అంటే, ఏదో క్రిస్మస్ పండుగ చేసుకుంటాం అది లేదన్నట్టుగా మరి అంత సింపుల్, సీరియస్నెస్ కాదు అది వాళ్ళు. ఆ కారణం చేత చాలా మంది క్రైస్తవులు ప్రభు భోజనం పట్ల పెద్ద శ్రద్ధ ఉండదు. అందుకే నెలకు ఒకసారి ఆ నెలలో ఒకసారి కూడా అంత సీరియస్ గా ఉండకపోవడానికి వాళ్ళకి సరైన సందేశం కూడా వాళ్ళకి నేర్పించలేదు. అందుకే వాళ్ళు అలాగూ ఉన్నారు. వాళ్ళకంటే వాళ్ళ కాపరుల యొక్క తప్పిదమే ఎక్కువ. అలాగే రెండవదిగా పరలోకం వెళ్తాం అంతే. కానీ ఓఫిరై గారి ద్వారా మనం విన్నంత బోధ ఇతర క్రైస్తవులకి ఈ కాలంలో లేదు కదా. మనం దేవుని కృప త్వరగా పొందుకున్న ఆ దర్శనం, ఆ సందేశాన్ని మనకి ఎటువంటి ఆధిక్యతలు ఉండబోతున్నాయో, ఎంత మహిమను మనం పొందబోతున్నామో మనకు తెలియపరచబడింది. వాళ్ళకి తెలియపరచబడింది. కాబట్టి ఇప్పుడు శోధన అనేది వాళ్ళకంటే మనకే ఎక్కువగా ఉంటుంది. నామకార్థంగా ఉన్న వాళ్ళకి పెద్ద శోధనే ఉండదు. క్రైస్తవులందరికీ పెద్ద శోధన ఏమి ఉండదు. ఒకవేళ ఒఫీనియస్ లో ఉన్న మనకు కూడా శోధన ఉండకూడదు అనుకుంటే, ఈ ధన్యతలోకి, ఈ ఆధిక్యతలోనికి మనం కానీ ప్రవేశించకపోతే మనకు కూడా ఉండదు. అలాపై సంఘాలు ఉన్న వాళ్ళందరూ శోధనలు ఉంటాయని
నేనైతే నమ్మలేను. ఎంత ఎందుకంటే 20 ఎక్కువ ఉంటుందండి? పర్సెంటేజ్ 20 ఉంటుందేమో ఉంటుంది కానీ ఒకటి. తక్కువ మందికి అయినా మరి ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది, కొంతమందికి ప్రభు భోజనం బట్టి అది సీరియస్నెస్ ఉండదు. మరి కొంతమందికి బంగాళదుంప ఆధిక్యతలు, వేసిన దేవుడిచ్చే మసాలా. మహిమను మనం పొందుకుందాం. ఈ లోకంలోనైనా పరలోకంలో అయినా అధికులుగా ఉండాలి. దేవుడిచ్చిన మహిమను ఎందుకు పోగొట్టుకోవాలి అని సీరియస్నెస్ పెద్దగా ఉండదు. ఆయిల్ ఫుడ్. కాబట్టి వాళ్ళకి కూడా పెద్ద శోధన అనేది అవును. ఉండదు. అలాగే ప్రియులారా, ఆయిల్ అవును. అవ్వకి మొదట ఎదురైంది. ఇక్కడ శిష్యులకు కూడా గోపు నేను మరి ఎదురవుతుందని యేసయ్య చెప్పాడు. 2 కారణాలు. ఖాళీ ఉందేమో జీవం తీసుకోబోతున్నారు కదా, జీవాహారం తీసుకున్నారు. కాబట్టి శోధన, సింహాసనం, మహిమ సింహాసనం అధిష్ఠించబోతున్నారు. కాబట్టి వాళ్ళకి శోధన. వెళ్ళినప్పుడు ముందు 10 రోజులు ఈ శోధన నానా రకాలుగా ఉంటాయి. అంటే ఖాళీ సిలిండర్ ఉందా అవ్వకి ఎదురైన శోధన అడుగుతాను సార్ సుగుణమ్మని అడిగి. మనం ఇంకా పండు తిందామని ఆతురత ఏం కాదు. ఆతురత కలిగించాడు సాతాను. ఎందుకంటే ఎలాగైనా చావాలి అని. ఎందుకు వచ్చింది ఆమెకి శోధన అంటే అప్పటికి ప్రియులారా, దుష్టుడే చెప్పాడు, మీరు తిన్న దినమున దేవతలు అవుతారు అని. వాడేమో శోధన కలగజేశాడు. ఇప్పుడు ఎవరికి దేవతలు అయిపోవాలి? వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరికి దేవతలు అయిపోవాలి? ఈ దేవతలు అయిపోవాలి అనే శోధన ఎప్పుడు సాతాను కలగజేస్తాడు. పరలోకంలో ఉన్న ఆ దేవదూతలకు ఆ శోధనే కలగజేసి ఈ లోకానికి పడగొట్టాడని చెప్పి మనం విన్నాం. అదే మినపప్పు. వాడు ఎప్పుడు కూడా యేసయ్య మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని గొప్ప దేవతలుగా చేస్తాననే శోధన వాళ్ళకి కలగజేశాడు. ఆ తర్వాత మనుషులకు కూడా కలగజేస్తా ఉన్నాడు. ఆ కారణం చేత మరి శోధన అనేది అవ్వ ఎదుర్కొని పడిపోయింది. అలాంటి ఆధిక్యతలు అనేవి మరి మనకు కూడా కలగబోతుంది కదా. మనల్ని కూడా దైవములు అని దేవుడు పిలిచాడు. ఎవరి వద్దకు వాక్యం వస్తుందో వారు దైవములు అని పిలిచాడు. మనం కాబోతున్నటువంటి దైవములు, దేవుని దృష్టిలో దైవములు మనం. ఇది ఎంత ఆధిక్యత! సైతాన్ గాడు హవ్వగా అన్నాడు, ఇది ఎంత ఆధిక్యత! పప్పు అని అడుగుతుంది. ధన్యతలోనికి, ఈ ఆధిక్యతలోనికి ఎవరైతే రావాలి అనేసి ఆశిస్తారో వాళ్ళకి శోధన అనేది అధికంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎన్నెన్ని శోధనలు, వేలాడి శోధనలు ఇవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు అవసరం కాదు. కానీ వాడు 3 రకాలైనటువంటి శోధనలు ఆయన వివరించుకోవద్దు, కానీ 3 రకాలైన శోధన బట్టి దేవుడు చెప్పేశాడు. యేసయ్య చెప్పేశాడు, నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. ఆ లోకం అంటే ఏంటో చెప్పాడు కదా, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డాంబము అని అన్నాడు. ఆ ఆధిక్యతల్లో ఒకటే జీవపు డాంబం. శరీరాశ, నేత్రాశ. శరీరానికి కావాల్సింది తినడం, శరీరానికి కావాల్సింది అనుభవించడం, అది ఒక శోధన. నార్మల్ గా శరీరం ఏదైనా ఆశిస్తారు, కానీ మరింత శోధనలో పడతారు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా వాళ్ళకి మన్నా అనే ఆహారం దేవుడిచ్చిన మాంస అపేక్ష కనపరిచేవారు. మాంసం అవసరత కనపరచలేదు. మాంసం అవసరం ఉంటుందని దేవునికి తెలుసు. అంచేత
వాళ్ళకి బలులు అర్పించమని. బలులు అర్పించినప్పుడు అందులో కొంత మాంసం తినచ్చు. వాళ్ళకి పశువులు, గొర్రెలు అవన్నీ ఉండేవి, అవి కోసుకొని తినచ్చు. అసలే ఎవరి దగ్గర పశువులు, గొర్రెలు ఏవి లేవని కాదు, వాళ్ళు పశువులతోనే వాళ్ళు వచ్చారు. అయినా కూడా ఎందుకు దహన బలులు, మరి పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, ఇట్లాంటి బలులు అర్పించాలి కదా, మరి ఆ రక్తం చిందించాలి కదా. వాళ్ళ దగ్గర పశువులే లేకపోతే దేవుడు ఆజ్ఞలు ఇవ్వగలడు. మరి పిల్లలు పెట్టి వాళ్ళకి పోటీ సంతానంగా దేవుడు అరణ్యంలో ఇచ్చాడు. అరణ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి గర్లేళ్ళు, తుప్పులు, జింకలు, తినదగేవి కొన్ని పక్షులు ఏవైనా దొరుకుతూ ఉంటాయి, తినచ్చు, అబ్జెక్షన్ లేదు. తినదగే ఆహారం చెప్పాడు దేవుడు, తినకూడని ఆహారం. అయినా కూడా వీళ్ళు మాంస అపేక్ష కనపరిచారు. మిశ్రిత జనం అపేక్ష కనపరచడం ఏంటి? అవసరతను కనపరచాలంటే. అవసరాన్ని కనపరిస్తే దేవుడు మనం అడక్క ముందే ఇస్తానన్నాడు కదా. కానీ అవసరానికి మించి అపేక్షను కనపరిస్తే మాత్రం దేవునికి కోపం వస్తుంది. ఇప్పుడు ఏముంది అంత అవసరం అని ఎవరైనా సేవకులమైనా విశ్వాసులమైనా అవసరాన్ని బట్టి వరములు అడగాలి. కానీ అపేక్షతో అడగకూడదు. అనగా మరి ఆ వరాలు నేనుంటే నేను గొప్పవాడిని అవ్వాలి, స్వస్థత వారు నాకు ఉంటే నేను అందరిని స్వస్థపరిచి, మరి ప్రసంగం చేసే వారు నాకు ఉంటే అందరికంటే బాగా ప్రసంగం చేసి మన్ననలు పొందాలి అని ఇలాంటివి దురభిప్రాయాలు ఉంటే గారడి సీమోన్ లాంటి వాళ్ళు అయిపోతాం. గారడి సీమోన్ కూడా ఫిలిప్పు అభిషేకం పొందుకొని అద్భుతాలు చేస్తున్నాడని ఆశ్చర్యపోయింది. అది నాకు కూడా ఇవ్వండి అని చెప్పి పేతురు యోహానులకి డబ్బులు ఇచ్చాడు. అది నీకెందుకే, నువ్వు రక్షణ పొందే ముఖ్యం అది. అంతేగాని ఫిలిప్ చేసాడని అద్భుతాలు నేను చేయాలంటే నాకంటే బాగా చేసేస్తున్నాడు, నాకు పేరు ఉండేది లేదు, ఇప్పుడు ఫిలిప్ పేరు వచ్చేసింది, ఇప్పుడు నాకు ఆ పేరు రావాలి అనే తాత్పర్యంతో, దుష్ట అభిప్రాయంతో నాకు ఆ వరం కావాలి అని అన్నాడు. మంచిదేనది. అవసరాన్ని వెలుగుచ్చలేదు, అపేక్షనే తెలియపరిచాడు కాబట్టి పేతురు గద్దించాడు. అలాగే కొంతమంది వరములు ఉంటాయి, ప్రవచన వరం, దయ్యాలు వెళ్ళగొట్టేవారు, ప్రస్తుతపరిచేవారు, ఆ వరాలు పొందేవాళ్ళు. వాళ్ళు చెప్పాడు, అక్రమము చేయువారులారా, ఎందుకంటే నా దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చి ఈ నామమునే కదా అద్భుతాలు చేసాం, స్వస్థపరిచాం, రైటే. కానీ దైవ చిత్తం జరగలేదు. ఆ దైవ చిత్తం జరగనంతగా ఎందుకు వీళ్ళు కార్యాలు చేశారు వరాలతో అంటే అపేక్ష. అవతల వాళ్ళకేమో మేలు జరుగుతున్నాయి, ఒక పక్క దేవుని పేరుకే చేశారు, కానీ వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావాలి. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రవచనాలు, అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం ఎందుకు చేశారు? దేవుడు కూడా అనుమతించాడు, ఎందుకంటే ప్రజలు మేలు పొందుతున్నారని దేవుడు అనుగ్రహించాడు. అది వీళ్ళు గ్రహించాలి, గ్రహించలేదు. ఎందుకంటే జీవపు డాంబము అనే అపేక్షను కనపరిచారు. మోషే అంతటి వాడే అవసరం ఉన్నదని నీళ్లు దేవుడు వాళ్ళకి ఇమ్మన్నాడు. మాట్లాడకుండా తన కోపాన్ని తీర్చుకోవాలని
మోషే పంటను కొట్టాడు 2 సార్లు. దేవుడు ఊరుకున్నాడా? వీళ్ళరా అంత గొప్ప దైవజనులనే దేవుడు ఊరుకోలేదు. అపేక్షను కనపరిస్తే మనమే పాటివాళ్ళం. అలాగా కొంతమందికి ఆత్మల సంపాదన అపేక్ష, కొంతమందికి పరిచర్యలో నేనే గొప్పవాడిగా ఉండాలని అపేక్ష, మరి కొంతమందికి మరి సేవ చేయాలని అపేక్ష. ఎందుకంటే అదొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా. మరి కొంతమందికి సంఘాలు పెట్టేయాలని అపేక్ష. ఎందుకంటే మరి తన యొక్క ఆధిక్యత కోసమో లేకపోతే మరి తనకు మేలు కలుగుతుందనో అపేక్ష తప్ప దేవుని కార్యం ప్రజల్లో జరగాలి అనే తీవ్రత లేకుండానే సేవలు సంఘాలు పెట్టడాలు. చూడండి, మనం చాలా మంది దైవజనులు, సతీష్ కుమార్ గారు లాంటి వారు, ఆయన విమర్శించడం లేదు కానీ ఎక్కడ పెడతాడు స్క్రీన్లు పెట్టేసి నడిపిస్తూ ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ ఏంటి వేల మంది వస్తూ ఉంటారు. ఆ సతీష్ కుమార్ దగ్గర వీళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు, ఆయన ఎందుకు పెడుతున్నాడో తెలియదు. వీళ్ళరా సంఘం పెట్టుకొని దాని కొరకు ఎంత ప్రార్థన చేసి ప్రతి వ్యక్తి గురించి పేరు చొప్పున ప్రార్థన చేసి అవగాహన కలిగి దేవుని చిత్తం వారి పట్ల నెరవేరాలి అనుకుంటే భయం వేస్తుంది అన్నమాట. ఒక్క సంఘాన్ని నడపడానికి కూడా భయం వేస్తుంది. 10 మంది ఉన్నా భయం వేస్తుంది. వీళ్ళని దేవుని పోలికల్లోనికి మార్చాలి, దేవుని చిత్తం వీరి పట్ల జరగాలి. వీళ్ళకి దేవునికి ద్రోహం జరగకూడదు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడు వీరిని, ఈ విశ్వాసాన్ని మహిమపరచాలనుకుంటే తన పెండ్లి కుమార్తెగా చేసుకోవాలి అన్న సీరియస్నెస్ ఉంటే ఒక చిన్న సంఘం నడపడానికి కూడా భయం వేస్తుంది. అది లేనప్పుడు వేల మంది కావాలనుకుంటారు. ఒకవేళ ఎవరైనా మనం పెళ్లి చేసుకున్న వాళ్ళని నాకు 100 మంది పిల్లలు కావాలనుకుంటారు, 10 మంది అనుకుంటాం, ఒక 5గురు కావాలి నాకు పిల్లలు అనుకుంటాం. ఎందుకు? అమ్మో పెంచి పోషించలేను, భయం, అభద్రత ఉన్నది లోకంలో, నేను పెంచలేను అని 5గురు కూడా కనడం కష్టం. ఈరోజు మనకి శారీరకంగా 5గురు పిల్లలు ఉంటే భయం, కానీ మనకేం సంఘంలో మాత్రం వేల మంది కావాలా? ఇప్పుడు ఎందుకు భయం లేదు? ఆ మాట తలుచుకుంటే నాకు గుండె దడగొడుతుంది. మాట ఇప్పటికీ ఇంతమంది నాకు ఎక్కువే అనుకుంటుంటాను అన్నమాట. ఎంతమంది ఎక్కువే. ఆత్మల సంపాదన అనేది నాకు ఒక రకంగా భయం, ఇష్టం ఉంటుంది. ఎక్కువ మంది వస్తే వాళ్ళకి లెక్క చెప్పాలి, న్యాయం జరిగించాలి అని. కానీ ప్రజలు నశించిపోతున్నారు. సత్యం తెలియక చాలా మంది కాపర్లు రకరకాలుగా విశ్వాసాన్ని హింసిస్తూ ఉన్నారు అని జాలి కలిగి ఇంకొక పట్ల అవుట్ రీచ్ పరిచర్య చేయాల్సి వస్తా ఉంది. కానీ ఒక భయం. కాబట్టి వీళ్ళగా విశ్వాసులైనా సేవకులైనా వాళ్ళకి జీవపు డాంబము, ఆధిక్యతలు అనేది రెండవది. మరి శరీరాశ అనేది శరీరానికి ఇది కావాలి అది కావాలనే అపేక్ష, అవసరత కంటే అపేక్ష అనేది శరీరం విషయంలో మరి శరీరాన్ని కాపాడుకోవాలి అనే ఏంటి ప్రాణ అపేక్ష. ప్రాణమే తీపి అంటాం కదా, అది శరీరాశయం. నేను చనిపోకూడదు, నేను బతకాలని శిష్యులు ఏం చేశారు? యేసయ్యతో పాటు చనిపోతాం అన్నారు. కానీ శోధన రాగానే పారిపోయాడు. మమ్మల్ని ఎక్కడ చంపుతారో అని.
నన్ను ఎక్కడో పట్టుకుంటారు అని పేతురు బెనిఫిట్ ఇట్లా చూశారు. ఆ శరీర ప్రాణం మీద అపేక్ష కలిగి పబ్లిక్ బెనిఫిట్. ఏం చేశాడంటే బొంకాడు. అది శరీరాశ. మరి శరీరాశలో లెవెల్ తేవడానికి ఆహారం కొరకుతో కానీ మనిషిలో కానీ అతి లేకపోతే తెలివి మరి ప్రాణాన్ని కాపాడుకోవాలని కానీ ఈ శరీరాశ. ప్రభు కోసం ప్రాణం కాపాడుకోవాలి, లేకపోతే ప్రభు కోసం ప్రాణం అయినా వదిలేయాలి. ప్రభు కోసం ప్రాణం వదిలేయాల్సి వచ్చినప్పుడు ప్రాణం కాపాడుకుందాం అనుకున్నాం అంటే ఇంకా ప్రభువుని వదిలేసినట్టే కదా. నేత్రాశ అన్నారు. 3 రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి అన్నాను కదా. జీవబుడామం అంటే ఆధిక్యత. అయితే కులం గొప్ప, మా ఊరు గొప్ప, ఉంటారు కదా. మా వంశం గొప్ప, అయితే అందరికంటే నేను ధనవంతుని కావాలి, అందరికంటే నేను గొప్పవాడిని అయిపోవాలి. జూలై ఇదంతా జీవబుడామం. శరీరాశ అంటే శరీరం తృప్తి కొరకు ఆహార విషయంలో కానీ ఈ టైంలో మనం లేకపోతే మరి ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో కానీ యథార్థత, నిజము, వాస్తవం, సత్యాన్ని విడిచిపెట్టేసి లాస్ట్ ఇయర్ కాదు. చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటూ ఉంటారు కదా. ఇస్రాయేల్ ప్రజల అది శరీరాశ. నేత్రాశ. మరి నేత్రాలు లేనివాడు సంగతి ఏంటి? 2 days ముందు ఇక్కడ రీచ్ అయ్యాం. నేత్రాలు లేనివాడికి ఇక నేత్రాశ ఏముంటుందండి? వాడి ధన్యుడు. వాడికి 2 శోధనలు ఉంటాయి అన్నట్టు. అవి కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. నేత్రాశ అనేది నేత్రములు ఉన్నవానికి మరింత ఆశ. మరి నేత్రాశ అంటే ఈ కన్నులతో చూచిందల్లా కావాలని కోరుకోవడం. వెళ్ళాలని అది శరీరానికి అవసరం ఉన్నా లేకపోయినా బిర్యానీ తెద్దాం. చూచిందల్లా కూడా తమకు వీలైతే కావాలని తెద్దాం. లెమన్ బిర్యానీ తెద్దాం. అలాగే వీలరా మన దీంట్లో చాలా ఈ 3 విధాలుగా మనకి శోధనలు ఇస్తారు. మరి కలుగుతాయి. శరీరాశ, నేత్రాశ, జీవబుడామం అనే దాంట్లోనే ఈ శోధనలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కూడా ఈ శోధన జయించుట కొరకు మనకు 2 లక్షణాలు మనకు ఉండాలి. శోధన ఎందుకు వస్తుందని చెప్పుకున్నాం? మనకు కలిగే ధన్యతలను బట్టి, మనకు కలిగే ఆధిక్యతలను బట్టి. మనం చదువుకున్న మూలవాక్యాన్ని బట్టి చూస్తే ఆ అధ్యాయంలో 2 ధన్యతలు లేదా ఆధిక్యతలు ఉన్నాయి. ఒకటి ప్రభు జీవాహారం, రెండోది మహిమ సింహాసనం. మనం మీటింగ్ ఎలా చేద్దాము. కాబట్టి ఈ 2 విషయాల కొరకు ఇక్కడున్న అధ్యాయాన్ని బట్టి మార్నింగ్ ఫంక్షన్ ఈ 2 ఆధిక్యతలు, ధన్యతలను బట్టి మనకు శోధన కలుగుతుంది. రేపు ప్రభు భోజనం నేను చేయాలి, ప్రభు మూలాన్ని నడవాలి అనే సీరియస్నెస్ ఉన్నదా, ఇప్పుడు మనం అందరం చేయాలి. మన మీరు గైడ్ అయిపోతారు. అప్పుడు నీకు శోధన అనేది ఎదురవుతుంది. అయోగ్యంగా తినాలను, ఆదమారిచి తినాలను, మనము నిర్లక్ష్యంగా తినాలను మాట్లాడాలి కదా. వాడు మానసికంగా మనం డిస్టర్బ్ చేస్తాడు. కానీ స్పెషల్ బిర్యానీ తెప్పిస్తాం. ఇచ్చేవాడు కూడా సరిగ్గా ఇవ్వకపోవచ్చు. కాబట్టి అది ఉండదు మసాలా సరిగ్గా ఓన్లీ మరి వాక్యం చెప్పి ప్రజల్ని ప్రార్థనలో నడిపించి వాళ్ళను సిలువ చెంతకు తీసుకొచ్చి ఒప్పుకొని మంచి తీర్మానం చేసి ప్రభు భోజనం తినేటట్లుగా కాపరి చేయాలి. అలా కాపరి చేస్తున్నప్పుడు బట్టలు వేసుకుంటాం. సంఘం అంతా కూడా అదే శ్రద్ధలో నడుస్తుంది. సాంబార్లో బిర్యానీ వేయాలనుకుంటే యేసయ్య ప్రార్థన చేస్తాడు శోధనలో నిలబడేటట్టుగా. కానీ సాంబార్ కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ వాళ్ళు ప్రార్థన చేయరు. అలాగే కొంతమంది డిమార్ట్కి వెళ్దాము. మరి కాపరి శ్రద్ధ వహిస్తే సంఘం నిద్రపోతూ ఉంటుంది ప్రభు భోజనం ఇచ్చే టైంలో. అవి మీ కొంతమంది డ్యూటీలు చేసో అలసిపోయో రాత్రి నిద్రలేకో వద్దుగా తెప్పియద్దు. మరి ఏదో కారణాన్ని బట్టి అప్పుడే నిద్ర వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉంటుంది. వాక్యం వింటూ నిద్రపోతాం. మనకి అలా పోనీ మనం అయితే స్వపరీక్ష చేసుకునే టైంలో అలా మోకరిస్తూనే పడుకుని పోతుంటారు. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు ఎలా నిద్రించుచున్నారు? కాకపోతే అందరూ వాళ్ళకి రాత్రి అయింది కాబట్టి నిద్రించుచున్నారు. మరి మీకు పగలు కదరా అంటే
బట్ట మాకు రాత్రి నిద్ర లేక ఇప్పుడు పగలు ఇప్పుడు మీరు ఇడ్లీ బయట తీసుకెళ్ళినా ఊళ్ళో నిద్రించున్నామయ్యా కలిపి వేసి తీసుకెళ్ళి అని మరి చెప్పాల్సి వస్తుంది. బయటది పచ్చిగుడ్డ మరి నిద్రపోస్తే మొహం కడుక్కొని నిలబడి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అది ఈ ధన్యతను స్వీకరిస్తున్నావు కాబట్టి గట్ట మీద పడితే బట్ట నువ్వు శోధనలో పడే ప్రమాదం ఎందుకంటే ఎవరికైనా ఇస్తే అది ఇంతకుముందు తీసుకున్నావు, మళ్ళీ తీసుకుంటున్నావు. మళ్ళీ తీసుకున్నాక నువ్వు క్రీస్తు మూలంగా నడిచేస్తే ప్రమాదం సైతానికి ఉన్నది. మరి సంఘానికి కాదు ప్రమాదం, ప్రభు మూలాన్ని నడిస్తే సైతానికి ప్రమాదం. అంచేత వాడు మనకు రెగ్యులర్ గా వాళ్ళు శోధన శోధించడానికి రంగంలో దిగుతాడు. నిద్రపో 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 నిద్ర శారీరకమైన నిద్రలో పొందడానికి అందులోకి నాలాంటి వాడు ప్రసంగం చేస్తే కూడా కొంచెం కునుకు త్వరగా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి శోధన ఉండే అవకాశం. మరి బహు జాగ్రత్తగా రావాలి. పాస్టర్ గారు ప్రసంగం చేస్తే నిద్ర వస్తుంది సార్, మంచి ప్రసంగం ఏం చేస్తాడో లేదు తెలియదు, కానీ మంచి నిద్ర అయితే వస్తుందా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర. మరి గట్టి గట్టిగా నేను అరిసే ప్రసంగం చేయలేను కాబట్టి కొంతమందికి శారీరక నిద్ర అనేది వస్తుంది, కొంతమందికి మానసికమైన నిద్ర లేదా మరి ఆత్మ సంబంధమైన నిద్ర. మెళుకోగానే ఉంటారు కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఏం సందేశం వింటాడు? అప్పుడు ప్రభు భోజనం తీసుకునే టైంలో స్వపరీక్ష చేసుకోకుండా అప్పుడేదో ఆలోచిస్తే ఎలాగా? వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందనో, సంఘంలో ఏదో జరిగిందనో, వాని శరీరంలో ఏదో జరిగిందేంటి అని ఈ శోధన అనేది ఉంటూ సైతాన్ని తీసుకొస్తాడు. అది మానసిక ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన నిద్ర. పైకి మేలుకోగానే ఉంటాడు, లోపల మాత్రం నిద్ర అవస్థ. మాత్రం నిద్రపోయేవాడికి ఏం చెప్పినా వినలేడు కదా. వినలేని స్థితిలో ఉన్నవాడు ఒక నిద్రావస్థలో ఉన్నట్లే. అలాగూ ప్రియులరా, ఈ రెండు రకాలైన నిద్రలు సాతాను ముందే కలగజేసేస్తాడు. సాతాను ఆ టైంకి కలగజేస్తాడు. కలగజేసే అంటాడు, మీరేలా నిద్రించుచున్నారు? మరి నిద్ర వచ్చింది కాబట్టి నిద్రపోతున్నావు అంటే ఇది నిద్రపోకూడదు. నిద్ర టైం అయినా కూడా నువ్వు నిద్రపోకూడదు అని అర్థం మాట. యెషయా నిద్రపోతున్నాడా? నిద్రపోలేదు. సిలువ వేయబడింది యెషయా, శ్రమ పొందబోతున్నది యెషయా. కాపరి నిద్రపోవట్లేదు. మరి నువ్వేలా నిద్రపోతావు? నిద్రపోయే సమయం అయినా నిద్ర పోకూడదు. చూడండి, కొంతమంది స్పిరిచువల్ వార్ఫేర్కి వెళ్తారు కదా, అయ్యగారు వచ్చేవారు. అది నిద్రపోయే సమయమే. మరి ఎందుకు నిద్రపోరు? నిద్ర సమయమే కానీ అది లోకానికి, అది ఇతర క్రైస్తవులకు, అది అగాపే సంఘాలకి నిద్ర సమయం కాదు. కాబట్టి నిద్ర సమయం వచ్చింది కాబట్టి నిద్రపోకూడదు. ఆ సమయంలో అవసరత వచ్చింది కాబట్టి ప్రార్థన చేయాలి రాత్రులు. అలాగే ప్రభు భోజన టైంలో స్వపరీక్ష చేసుకునేటప్పుడు నీకు నిద్ర వచ్చింది కాబట్టి నిద్రపోవద్దు. శారీరక మానసిక నిద్ర పోవద్దు. అది టైం కాదు. నీకు వారం రోజుల నుంచి నిద్ర లేకపోయినా కూడా ఆదివారం స్వపరీక్ష టైంలో, హెచ్చరిక వినే టైంలో నిద్రపోకూడదు. టైం కాదు. వారం రోజులు నిద్ర లేకపోయినా ఆదివారం నాడు వాక్యం వినే టైంకి కనీసం లేచి నిలబడిపోయి మనకు మనమే గిచ్చుకొని నిద్ర నుంచి మేల్కొని శ్రద్ధగా వాక్యం విని మనం శారీరక మానసిక నిద్ర రాకుండా చాలా శ్రద్ధ కలిగి ఏకాగ్రతతో తీసుకోవాలి. ఆ ఏకాగ్రత లేకపోవడం ఒక నిద్ర. ఇదొక శోధన. మరి ఇదొక శోధన. ఈ శోధనలను పడేస్తుంటాడు చాలా మంది. కాబట్టి మీరు
నిద్రించకుండా ఏం చేయాలి? శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన కట్టిలరా మనం మరి కొంచెం సమయం ప్రార్థన చేద్దాం. రేపు ఈ టైప్ ఆఫ్ నిద్ర అనేది కలగకూడనట్లుగా మనం ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. ముందే చెప్పుకున్నాం, మనకు శోధన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రభు జీవాన్ని, ప్రభు మహిమను పొందే ధన్యతలో మనం ఉన్నాం. ఈ ధన్యతలు, ఈ ఆధిక్యతలు పొందే సంఘంలో మనం ఉన్నాం కాబట్టి, సహవాసంలో మనం ఉన్నాం కాబట్టి మనకు శోధనలు వస్తాయి. ఆ శోధనలు 3 విధాలుగా వస్తాయి అనుకున్నాం. అవి శరీరాశ, నేత్రాశ, జీవపడంలో అని చెప్పుకున్నాం. ఆ శోధన మరి టైంలో మనకు నిద్రా సమయం అయినా కూడా నిద్రపోకూడదు అని చెప్పుకున్నాం. దానికోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ ప్రార్థన మనం చేయాలి. మనం ఇప్పుడే రేపు మనకి శారీరక మానసికమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోకుండా సీరియస్నెస్ గా మనం ప్రభు భోజనం చేయటం కొరకు ఈరోజే ప్రార్థన చేయాలి. ఈరోజు సిద్ధపాటు రాగలిగిన వాళ్ళు ప్రార్థనలోకి వచ్చారు. గూగుల్ మీట్ లోకి దాదాపుగా 34 మంది వచ్చారు. చాలా మంచిది. మరి సమయం ప్రార్థన చేశాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించారు. రాలేకపోతున్న వారు ఉంటారు, ఆయా పనులకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కోసం కూడా మనమే ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం వాక్యం చెప్పారని అడిగి తెలుసుకుంటే మంచిదే. లేకపోయినా వాళ్ళు మాత్రం ఈ చెప్పేటువంటి ఆధ్యాత్మికమైన స్థితి విషయమై శ్రద్ధ కలిగి ఉండాలని మనం ప్రార్థన మనం చేయాలి. వీళ్ళరా రేపు ఒక భయంకరమైన శోధన మనం ఎదుర్కోబోతున్నాం. చాలా భయంకరమైన శోధన రేపు మనకి ఆదివారం ఆహారం తినే టైంలో, ఆరాధన సమయంలో, ముఖ్యంగా ఫస్ట్ మెసేజ్ వినే టైంలో, స్వపరీక్ష చేసుకునే టైంలో, ప్రభు భోజనం తినే టైంలో భయంకరమైన శోధన. ఆ శోధన తప్పించుకోలేక కొరింథీలు, బలహీనులు, రోగులు చనిపోయారు. చూసారా? ఆ శోధనలో పడ్డారు. భయంకరమైందా కాదా? అది రేపు రాబోతున్న శోధన చాలా భయంకరమైంది. మనం ప్రతి ఆదివారం ఎదుర్కోబోతున్నాం భయంకరమైన శోధన. ఏదో నార్మల్ గా ఆరాధనకి వెళ్తున్నాం అని కాదు, ఒక శోధనని మనం ఎదుర్కోబోతున్నాం. కక్షలు, భిన్నాభిప్రాయాలు ఇవేవి ఉండకూడదు. ఇవన్నీ ఉంటే ఒక పాపపు నిద్రలో మనం ఉన్నట్టు కొరింథీలాగా. అలాంటి పాపపు నిద్రలో పడేస్తాడు వాడు. అయోగ్యం తీసుకోవడం ఒక నిద్రలాగా మాట, వాడు పడేస్తాడు సాతాను. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం స్వపరీక్ష చేసుకుందాం, సిద్ధపడతాం, ప్రార్థన చేద్దాం. రాలేకపోయే వారి కొరకు ప్రార్థన చేద్దాం. రేపు ఎదుర్కోబోతున్న శోధన జయించి మనం దేవుడు అనుకునే రీతిలో భోజనం చేయటానికి మనం శ్రద్ధ వహిద్దాం. రేపు ఆ భయంకరమైన శోధన మనం కానీ తప్పించుకున్నాం అనేసి అంటే మనం ధన్యులం. ప్రభు జీవాహారం మనం యోగ్యంగా తీసుకొని బలహీనతలు, రోగాలు, చావుల నుంచి తప్పించుకొని సజీవులమై మనం వారమంతా కూడా ప్రభు మూలాన్ని మళ్ళీ బ్రతికేసి మనం ప్రభుకి మహిమకరంగా, మనకు సంతోషకరంగా మనం పరమంతా మళ్ళీ జీవించగలుగుతాం. దేవుడు అటువంటి జ్ఞానము, గ్రహింపు శక్తి, ఆత్మ నడిపించి మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మళ్ళా దైవజన్ రషీ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఇక చేసే ప్రార్థనలు 2-3 అయినా 1:30 అయింది కదా, మరి చేసేది 2-3 అయింది. వాక్యం కొరకు చేసుకుని అంశాలు చెప్తారు, దాని కొరకు కూడా క్లుప్తంగా చేస్తారు.